అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంది యూట్యూబ్లో. అదేవిధంగా చాలామంది మనం అందరం కూడా ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఛానల్ పెట్టి మానిటైజేషన్ చేసి మన యొక్క యూట్యూబ్ నుంచి ఎంతో కొంత రెవెన్యూ కోసం అయితే చూస్తూ ఉంటారు. మరి యొక్క మానిటైజేషన్ పాలసీలో వచ్చేసి మనకి ఏదైతే కీలక విషయం ఏంటంటే యొక్క రీయూజ్డ్ కంటెంట్ అనమాట. మరి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంది, మరి రీయూజ్డ్ కంటెంట్ మనకి ఏ విధంగా వస్తుంది, మరి ఏ విధంగా ఉంటుంది, రీయూజ్డ్ కంటెంట్ వల్ల మనకి ఏమైనా నష్టం ఉంటుందా లాభం ఉంటుందని కూడా చాలామంది క్రియేటర్స్ అయితే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనమాట. ఈ వీడియో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి, యూట్యూబ్ సంబంధించిన రిలేటెడ్ అప్డేట్స్ అనమాట, టిప్స్ కూడా కావచ్చు. ఓకే, ఇక్కడ మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్రియేటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ మనకు యూట్యూబ్లో వర్క్ చేసేవారైనా కానీ ఇక్కడ ఏదైతే మనకు ప్రతి ఒక్కరు కూడా వీడియో చేసి మనము ఎంత హార్డ్ వర్క్ చేసి వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. ఈ అప్లోడ్ చేసినటువంటి ఏదైతే మనకు మానిటైజేషన్ క్రైటీరియా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మానిటైజేషన్ కోసం అమౌంట్ కోసం చూస్తారు. కానీ ఇక అప్లోడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క రీయూజ్డ్ కంటెంట్ అని కూడా చాలా మంది క్రియేటర్స్కి అయితే యొక్క ఇష్యూని ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఫేస్ చేస్తూ ఉన్నారు, మరి ఇది ఈ రీయూజ్డ్ కంటెంట్ ఏందని కూడా క్లారిటీ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అనేది ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ కానీ మన వేరే కంటెంట్ కానీ ఒక్కసారి అప్లోడ్ చేసిన కంటెంట్ మల్టిపుల్ టైమ్స్ అప్లోడ్ చేయడం వల్ల ఈ యొక్క రీయూజ్డ్ కంటెంట్ అనేటివి కూడా మనకు రావడం జరుగుతుంది. ఒకసారి మానిటైజేషన్ ఎలిజిబుల్ కావడానికి వెళ్ళినప్పుడు అప్లై చేసేటప్పుడు కూడా. మరి చాలా మందికి డౌట్ ఉంది, మరి ఎవరైతే ఇప్పుడు కొత్త క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఛానల్లో ఇలాంటి రీయూజ్డ్ కంటెంట్ అనేది యూజ్ చేయొద్దు. మరి దీన్ని అవాయిడ్ చేయడానికి గల టిప్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే మీ ఓన్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటర్స్ లైక్ ఏ విధంగా ఉంటారంటే ఒక లైక్ ఏ విధంగా మూవీది కావచ్చు, లేదంటే ఏదన్నా కామెడీ షోస్ కావచ్చు, చిన్న క్లిప్ తీసుకొని డైరెక్ట్గా వేసిస్తూ ఉంటారు. అలా ఏమవుతుందంటే ఆ యొక్క పర్టికులర్ క్లిప్ను కూడా మన యూట్యూబ్ అల్గారిథం ఐడెంటిఫై చేసి కూడా ఈ యొక్క యూట్యూబ్ మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అయినప్పుడు అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి రీయూజ్డ్ కంటెంట్ మీకు వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ మొత్తం టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ సారి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినట్లయితే మనకి ఏదైతే 30 డేస్ అనమాట, 1 మంత్ దాకా అయితే మన యొక్క మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి అయితే డిసేబుల్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఛానల్ అప్లోడ్ చేస్తాం కదా ఆ కంటెంట్ చెక్అవుట్ చేయాలి. మరి మీరు ఏ కంటెంట్ మీరు చేస్తూ ఉన్నారు, మరి మీరు ఏ కంటెంట్ మీరు ఇతర వారి కంటెంట్ డౌన్లోడ్ చేసి స్క్రిప్ట్ యాడ్ చేయడం జరిగింది, ఇలాంటి కంటెంట్ తీసివేయాలి. ఓకే, అదేవిధంగా ఇంకోటి థింగ్ అనమాట, ఎవరైతే లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లైక్ బీజిఎమ్స్ కానీ ఇలాంటి యూజ్ చేసే కంటెంట్ కూడా రీయూజ్డ్ కంటెంట్ అని కూడా రావడం జరుగుతుంది. కాపీరైట్ స్ట్రైక్ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ మూమెంట్ ఇవన్నీ ఫేస్ చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ అయితే ముందు చెప్పేది ఏంటంటే మనం చేసే కంటెంట్ మనం చాలా హార్డ్ వర్క్ పెట్టి చేస్తాం. ఏ కంటెంట్ అయినా ప్రతి ఒక్క క్రియేటర్ అయితే రేటింగ్ కావచ్చు, తమిళస్ కావచ్చు, ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి ఇందులో యూట్యూబ్లో వచ్చేసి కూడా. కాబట్టి మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మన ఓన్ కంటెంట్ చేసినట్టయితే మనం ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాం యూట్యూబ్లో వచ్చేసి. ఎందుకంటే మరి ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక రీయూజ్డ్ కంటెంట్ కావచ్చు, ఇలాంటి కంటెంట్ వల్ల మనం ఇక్కడ సంవత్సరం మొత్తం కష్టపడతాము, లాస్ట్ 1 డేలో వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మానిటైజేషన్ ఫెయిల్ అయింది అనుకోండి చాలా బాధాకరం ఉంటుంది. కాబట్టి ముందుగానే మీ యొక్క ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉందో చెక్అవుట్ చేసుకోండి. ఇప్పటికైనా పర్లేదు, ఎవరైనా మానిటైజేషన్కి దగ్గర ఉన్నటువంటి వారైతే వెంటనే మీరు ఏ కంటెంట్ ఉంటుంది కదా, రీయూజ్ కంటెంట్స్ అని ఉంటాయి కదా, లైక్ ఏ విధంగా చెప్పిన కదా ముందు ఆ సినిమా క్లిప్స్ కానీ, లేదంటే ఏమన్నా కామెడీ షోస్ క్లిప్స్ కానీ, ఏమైనా బయట వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసిన క్లిప్స్ కానీ ఇలాంటివి ఉన్నటువంటి వీడియోస్ అయితే మీరు ఏం చేస్తారంటే వెంటనే డిలీట్ చేయండి. మన మానిటైజేషన్కి మీ ఓన్ కంటెంట్ ఇచ్చి మీరు మానిటైజ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏవైతే మనం వీడియోస్ చేసేస్తాం కదా మన ఛానల్ నుంచి, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన వాచ్ టైమింగ్ ఒకటి తగ్గిపోతుంది. కాబట్టి మన వాచ్ టైమింగ్ మళ్ళీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కష్టపడి. కాకపోతే ఒకసారి మనకు ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇక్కడ ఫెయిల్ అయిందంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎందుకంటే నేను కూడా ఈ థింగ్ నేను ఫేస్ చేయడం జరిగింది. ఏదైతే మనం ఇంకోటి ఉంది కదా సెకండ్ ఛానల్ వచ్చేసి ఈ థింగ్ ఫేస్ చేయడం జరిగింది. అందుకే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నేను చెప్పే ఆ విషయాలు అనేవి కూడా కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అంటే నేను స్లాంగ్ అనమాట, లైక్ ఏ విధంగా అంటే పర్టికులర్ అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో వచ్చేసి చాలామంది క్రియేటర్స్ ఉన్నారన్నమాట, చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. ఎవరి భాష ఎవరి చెప్పే విధానం బట్టి వారికి ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతారు, వారి మాట మీకు నచ్చుతుంది అనమాట. అంటే నేను చెప్పే విధంగా మీకు చెప్పాను, నాది ఎంతో కొంత మీకు యూజ్ అనిపిస్తుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోకి సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే
నేను చెప్పే విధంగా మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిటీస్ కానీ ఉన్నట్టయితే వెంటనే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి యూట్యూబ్ సంబంధించి. అదేవిధంగా రీయూజ్డ్ కంటెంట్లో మనం ఏం యూజ్ చేయాలి, యూజ్ చేయొద్దు, మనకు రీయూజ్డ్ కంటెంట్ రావద్దు అంటే కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఇస్తాను. మళ్ళీ అప్కమింగ్ వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.